यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारतः अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम् यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारतः अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम् यदा यदा हि ఎప్పుడెప్పుడైతే ధర్మస్య ధర్మం గ్లానిర్భవతి క్షీణించి ఉంటుందో, క్షీణ దశలో ఉంటుందో, తగ్గి ఉంటుందో, అభ్యుత్థానం అధర్మస్య అధర్మం పెచ్చు పెరిగిపోతూ ఉంటుందో, తదాత్మానం అప్పుడప్పుడంతా కూడాను నన్ను నేను మళ్ళీ పుట్టించుకుంటూ ఉంటాను. సృజామ్యహం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్ ఆఫ్ దిస్ గ్రేట్ ఎర్త్, మనల్ని మనమే పుట్టించుకుంటూ ఉంటాము. సృజామ్యహం, మనం భూమి మీదకి వచ్చేది మన ద్వారానే. ఎవరికి వారే ఈ జీవిత రంగంలో ప్రవేశిస్తుంటారు, ఈ నాటక రంగంలో ప్రవేశిస్తుంటారు, ఈ కర్మ రంగంలో ప్రవేశిస్తుంటారు, ఈ యుద్ధ రంగంలో యుద్ధ క్షేత్రంలో ప్రవేశిస్తుంటారు. ఎవరిని వారే సృష్టించుకుంటూ ఉంటారు. సృజామ్యహం, మనల్ని ఇంకొకరు సృష్టించరు. ఇది మొట్టమొదటి సూత్రము, మధ్యలోని సూత్రము, ఆఖరి సూత్రము. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. తదాత్మానం సృజామ్యహం. మనమందరం కూడాను పుట్టకముందు అనేక వేరే లోకాల్లో ఉండేవాళ్ళము. మనల్ని మనం పుట్టించుకున్నాము ఇక్కడికి. అలాగే వేద వ్యాసుల వారు కూడాను ఆయన పుట్టించుకున్నారు ఇక్కడ. శ్రీకృష్ణుల వారు ఆయన పుట్టించుకున్నారు. మనమంతా మన స్వ ఇచ్ఛతోనే పుడుతూ ఉంటాం. సృజామ్యహం. ఒకానొక పరమాత్మ లోక కళ్యాణం కోసం తనను తాను పుట్టించుకుంటూ ఉంటాడు. ఒకానొక సాధారణ ఆత్మ తన స్వంత ప్రగతి కోసం తనను తాను పుట్టించుకుంటూ ఉంటాడు. ఒకానొక సగటు ఆత్మ అనేక జన్మల్లో తన పరిణామ క్రమం అయిపోయిన తర్వాత మిత్రులారా, ఒక పరమాత్మ స్థితికి చేరుకున్నప్పుడు ఆ పరమాత్మకు తన గురించి తాను తెలుసుకోవాల్సింది ఏమీ లేదు. మరి అందరి గురించి తనను తాను పుట్టించుకుంటూ ఉంటాడు. అందరిలో కాస్త అధర్మం పెరిగినప్పుడు, అసత్యం వాళ్ళు మర్చిపోయినప్పుడు మళ్ళీ సత్యాన్ని గుర్తు చేసేందుకు, మరి ధర్మవర్తనులుగా అందరినీ తయారు చేసేందుకు మళ్ళీ పరమాత్మను పుడుతూ ఉంటారు. అలాంటి పరమాత్ముడే వేదవ్యాసుడు. అలాంటి ఒకనొక పరమాత్ముడే గౌతమ బుద్ధుడు. అలాంటి ఒక పరమాత్ముడే యేసు ప్రభు. అలాంటి ఒక పరమాత్ముడే వర్ధమాన మహావీరుడు. పరమాత్ములందరూ పరమ ఆత్మలంటే పరమ స్థితికి చేరుకున్న వాళ్ళు. అలాంటి పరమాత్ములందరూ కూడాను ఒక పరమ అవసరం కోసమే వస్తుంటారు. ఒక లోక కళ్యాణార్థం వస్తుంటారు. ఎప్పుడెప్పుడైతే లోకంలో కొంచెం అధర్మం పాళ్ళు పెరుగుతుంటుందో వాళ్ళు మళ్ళీ వస్తుంటారు. కనుక మై డియర్ ఫ్రెండ్స్, ఎలాగైతే భారతదేశాన్ని మరి
అధర్మంగా పరిపాలిస్తుంటే వాళ్ళని ఆ అధర్మ వర్తనలను తొలగించేందుకు ఒకానొక మహాత్ముడు, గాంధీ మహాత్ముడు పుట్టాడు. అలాంటి వాళ్ళందరూ అలానే పుడుతుంటారు. కనుక తదాత్మానం సృజామ్యహం, అహం అంటే నేను, సృజామి పుట్టించుకుంటున్నాను, ఆత్మానం నన్ను నేను పుట్టించుకుంటున్నాను. ఎవరైతే ఈ సత్యం తెలుసుకున్నారో వాళ్ళు సత్యం తెలుసుకుంటున్నారు మై డియర్ ఫ్రెండ్స్. ఎవరైతే నన్ను నా తల్లి పుట్టించింది, నన్ను ఆ దేవుడు పుట్టించాడు, నన్ను నా తండ్రి పుట్టించాడు అని ఇంకొకరి మీద తమ పుట్టుకను ఆపాదిస్తారో వాళ్ళు సత్యం తెలియని వాళ్ళు, అసత్యంలో జీవిస్తున్న వారు. కనుకనే భగవద్గీతలోని ఈ శ్లోకంలో చక్కటి శ్లోకం ఇది. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. మనం పుట్టే ముందు మన తల్లి గర్భాన్ని మనం ఎంచుకుని పుడతాం. ఏ తల్లిదండ్రుల దగ్గర పుట్టాలో మనం ఎంచుకుని పుడతాం. ఏ కారణం కోసం పుడుతున్నామో ఎంచుకుని పుడతాం. శ్రీకృష్ణుల వారు, వేదవ్యాసుల వారు ఏ కారణం కోసం పుట్టారో అంటే అదే ఇందులో ఉంది. ఏ కారణం కోసం అంటే అధర్మాన్ని తొలగించేందుకు తమ కృషి ద్వారా. ఇంకొకళ్ళు చేసే అధర్మాన్ని ఇంకొకళ్ళు తొలగించలేరు, కానీ కృషి చేయవచ్చు. ఎంత కృషి చేస్తామో అంత ఫలితాలు తప్పకుండా వస్తాయి, అంత ప్రభావితం చేస్తుంది. కనుకనే యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. పరిత్రాణాయ సాధూనాం, పరిత్రాణాయ సాధూనాం, వినాశాయ చ దుష్కృతాం, ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే యుగే. పరిత్రాణాయ పరిత్రాణాయ సాధూనాం, వినాశాయ చ దుష్కృతాం, ధర్మ సంస్థాపనార్థాయ ధర్మ సంస్థాపనార్థాయ ధర్మ సంస్థాపనార్థాయ ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి 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 యుగే యుగే యుగే. పరిత్రాణాయ సాధూనాం, వినాశాయ చ దుష్కృతాం, ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. వేదవ్యాసుల వారు ఈ అత్యద్భుతమైన శ్లోకరాజంలో ఎంత చక్కటి ఉపసర్గలు మరి ప్రిఫిక్సెస్ ఉపయోగించారంటే, పరిత్రాణాయ, త్రాణాయ అంటే సరిపోతుంది, త్రాణ అంటే రక్షించడం. త్రాణాయ సాధూనాం, నాశాయ చ దుష్కృతాం, ఆయన వినాశాయ అన్నాడు, పరిత్రాణాయ అన్నాడు. అంటే ఎక్స్ట్రీమ్ వర్డ్స్ ఉపయోగించారు ఆయన. త్రాణాయ సాధూనాం, నాశాయ చ దుష్కృతాం, ధర్మస్థాపనార్థాయ భవామి యుగే యుగే అంటే సరిపోయి ఉండేది. కానీ అలా సరిపోనివ్వరు ఆయన. ఏది చేసినా పర్ఫెక్షన్గా చేస్తారు కనుక పరిత్రాణాయ సాధూనాం అంటే విశేషంగా రక్షించేందుకు. వినాశాయ చ దుష్కృతం, జయము విజయము, ఖ్యాతి విఖ్యాతి, స్ఫోటము విస్ఫోటము. ఆ వి అనేది విశేష పదానికి అర్థమిస్తుంది. వినాశాయ చ దుష్కృతాం, ధర్మ సంస్థాపనార్థాయ, స్థాపనార్థాయ కాదు సంస్థాపనార్థాయ.
సంభవామి అన్నాడు, భవామి అనొచ్చు, సంభవామి యుగే యుగే. కనుక ఈ శ్లోకంలో ఆ పరి అన్న పదానికి, వి అన్న పదానికి, సం అన్న పదానికి మరి ఆ యొక్క ఇవన్నీ ఉపయోగించి చెప్పాడు. అంటే ఏది చేసినా పర్ఫెక్ట్గా చేయాలి. ఆయన మహాభారతం రాశాడంటే పర్ఫెక్ట్గా రాశాడు. తింటే గాలిలే తినాలి, వింటే భారతమే వినాలి, ఇంకోటి ఏది మనకి నచ్చదు. మై డియర్ ఫ్రెండ్స్, ఒకసారి మహాభారతాన్ని గట్టిగా చెప్పగొడదాము, అందులో భగవద్గీతకు మరీ చెప్పగొడదాము. సత్యం చెల్లా చెదరుంటే ఆ సత్యానంతా క్రోడీకరించి ఆయన బ్రహ్మసూత్రాలు, భగవద్గీత, ఉపనిషత్తులు ఇవన్నీ కూడా ఆయన క్రోడీకరించి చక్కగా అన్నిటిని ఒక దారిలో పెట్టి ప్రజలకు మార్గదర్శకం గావించారు ఆయన. కనుక అలాంటి మహాయోగేశ్వరులు మనం తలుచుకుంటూ మరొకసారి భగవద్గీత ఆధారంగా సత్యాన్ని తెలుసుకుందాం. సత్యాన్ని తెలుసుకున్నప్పుడు ఆ సత్యంలోంచి వచ్చే మన ప్రవర్తన పేరే ధర్మం. సత్యం తెలియనప్పుడు, అసత్యంలో ఉన్నప్పుడు ఆ అసత్యంలోంచి మనలోంచి బయటకు వచ్చే వ్యవహారమే అధర్మం. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారతః అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం తదాత్మానం సృజామ్యహం తదాత్మానం. ఈ శ్లోకంలో గుర్తుంచుకోవాల్సింది ఆత్మానం సృజామ్యహం. మనల్ని మనం ఎప్పటికప్పుడు పుట్టించుకుంటూ ఉంటాము. ప్రతి జన్మ కూడాను మనల్ని మనం పుట్టించుకుంటూనే ఉంటాం. ఈరోజు మనమందరం ఇక్కడ భగవద్గీత కొంచెం తెలుసుకోవడం కోసం వచ్చుంటే మనల్ని మనం ఇక్కడ పుట్టించుకున్నాం. కొంతసేపు తర్వాత మనం ఇక్కడి నుంచి నిష్క్రమిస్తాం, మళ్ళీ రేపు మళ్ళీ కలుసుకుంటాం. ఎప్పుడెప్పుడు మనం కోరుకుంటే మనం అప్పుడప్పుడు మళ్ళీ పుడుతూ ఉంటాం. మై డియర్ ఫ్రెండ్, ఈ శరీరంలో పుడతాము, ఈ లోకంలో పుడతాము, లేకపోతే వేరే శరీరంలో పుడతాం, వేరే లోకంలో పుడతాం. ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ పుట్టినా అది మన వల్లనే మనకు జరుగుతోంది. అదేవిధంగా పరిత్రాణాయ సాధూనాం, సాధువులు ఎప్పుడు రక్షింపబడతారు. వినాశాయ చ దుష్కృతాం, దుష్కృతం దుష్టవర్తనులు ఎప్పుడూ నాశనం చెందుతూనే ఉంటారు. సాధువులు ఎప్పుడూ సంరక్షింపబడుతూనే ఉంటారు. ఆ మంచి వాళ్ళకు రోజులు లేవు అంటుంటారు, చెడ్డవాళ్ళకే రోజులు ఇవి. కలికాలం కానీ కృతయుగం కానీ ఏ కాలంలో అయినా కూడాను సత్యం మారదు. ఎప్పుడు మంచి రక్షింపబడుతూనే ఉంటుంది, చెడు త్రెంపబడుతూనే ఉంటుంది. ఇది ఇటర్నల్ సత్యము, శాశ్వత సత్యము. పరిత్రాణాయ సాధూనా వినాశాయ చ దుష్కృతా. కర్మ సిద్ధాంతం మై డియర్ ఫ్రెండ్స్. కనుక చెడు చేయడాన్ని ఎవరు అడ్డగించరు. చెడు చేస్తే నీకు ఆ ఫలితం వస్తూనే ఉంటుంది. మంచి చేయడాన్ని ఎవరు ప్రోత్సహించరు. నువ్వు కనుక మంచి చేస్తే నువ్వు రక్షింపబడుతూనే ఉంటావు. నీకు ఎప్పుడు కూడాను ఉద్ధరింపబడుతూనే ఉంటావు. నీ యొక్క మంచి వల్ల నువ్వు ఉద్ధరింపబడుతూ ఉంటావు. నీ చెడు నీకే వినాశాన్ని కలిగిస్తూ ఉంటుంది. పరిత్రాణాయ సాధూనా వినాశాయ చ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే 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 యుగే. ప్రతి ఆత్మ కూడాను ఎప్పటికప్పుడు మళ్ళీ పుడుతూనే ఉంటుంది, చస్తూనే ఉంటుంది. ఆత్మకు పుట్టుక చావు ఒక చక్కటి ఆట. మనమందరం కూడాను ఈ ఆటలో ఉన్నవారము. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్
సాధువులందరినీ తయారు చేసేందుకు, ఈ ప్రపంచంలో దుష్కృతాలన్నీ అంతరించేందుకు పుట్టింది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంటు. ఇలాగా ఎన్నో మూవ్మెంట్స్ పుట్టాయి ప్రపంచంలో. ఒకానొక మూవ్మెంట్, చక్కటి మూవ్మెంటు, ఈ పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతానికి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంటు. మనం నాశనం చెయ్యము, యుద్ధము ప్రకటించము, ప్రబోధము చేస్తాము. మై డియర్ ఫ్రెండ్స్, వేదవ్యాసుల వారు ఎవరితోనూ యుద్ధం చేయలేదు, ఆయన ప్రబోధం చేశారు. ఆయన కత్తి పట్టలేదు. మై డియర్ ఫ్రెండ్స్, కానీ తప్పనిసరిలో ఎవరైనా కానీ కత్తి పట్టేటైతే ఒకానొక జడ్జిలాగా, కోర్టులో జడ్జిలాగా ఆ జడ్జి ఉరిశిక్ష విధిస్తాడు. మరి ఆ జడ్జికి ఏ పాపము లేదు. ఒకానొక యోగేశ్వరుడు కత్తి పట్టవచ్చు, కత్తి తిప్పవచ్చు, చక్రధారి కావచ్చు, చక్రము ప్రయోగించవచ్చు. బ్రహ్మజ్ఞానికి బ్రహ్మహత్యాపాతకం లేదు కదా. బ్రహ్మజ్ఞానికి ఆనంత వరకు నువ్వు హత్య చేస్తే దానికి ప్రతి హత్యను పొందుతావు. కర్మ సిద్ధాంతం వర్తిస్తుంది. బ్రహ్మజ్ఞానికి ఏ కర్మ సిద్ధాంతము లేదు. కనుక మై డియర్ ఫ్రెండ్స్, శ్రీకృష్ణుడు వారు భగవద్గీతలో కత్తి పట్టను అని చెప్పేసి చివరికి చక్రాన్ని పట్టే అవసరం కూడా వచ్చింది. ఎందుకు వచ్చిందంటే, అర్జునుడు తన పనిని తాను చేయలేక గాంధీవాన్ని వదిలిపెట్టేసినప్పుడు, లేదా 10 రోజుల యుద్ధం తర్వాత ఇంకా భీష్ముడు చావన్నప్పుడు శ్రీకృష్ణుడు మళ్ళీ చక్రధారి అయ్యి నేనే చంపేస్తానన్నాడు. ఆయన తెలుసు భీష్ముడు చంపబడాలని చెప్పేసి, ఆత్మ చావాలని చెప్పేసి. శరీరాన్ని తొలగిస్తాను, ఈ భూమండలి మీద ఇంకా శరీరం అక్కర్లేదు, ఆత్మని పైలోకాలకు పంపిస్తాను, అక్కడ మళ్ళీ నేర్చుకుని మళ్ళీ వస్తాడు. మై డియర్ ఫ్రెండ్స్, మనము శరీరం కాదు ఆత్మ అని తెలుసుకోవడమే సత్యం. తెలుసుకోవడం, నేను ఆ తండ్రిని చంపేస్తున్నాను, ఆ తాతగారిని చంపేస్తున్నాను, గురువులను చంపేస్తున్నాను అని అంటున్నప్పుడు శ్రీకృష్ణుల వారు అన్నారు, నువ్వు ఎవరిని చంపజాలవు. శరీరం చనిపోతుంది కానీ ఆత్మ చావదు. కనుక వాళ్ళు ఆ శరీరంతో దుష్కృతం చేస్తున్నారు. ఆ శరీరాన్ని చంపై, ఆత్మ మటుకు చావదు అని అర్జునుడికి శ్రీకృష్ణుడు సమాధానం ఇస్తాడు. అదే సత్యం, అంతకన్నా వేరే సత్యం ఇంకొకటి లేదు. మొత్తం భగవద్గీత అంతా అదే సత్యం. నువ్వు శరీరం కాదు ఆత్మ. అర్జునుడు ఆ శరీర తత్వానికి ప్రతీక, నర తత్వానికి ప్రతీక. వేదవ్యాసుల వారు, శ్రీకృష్ణుల వారు ఆత్మతత్వానికి ప్రతీకలు, నారాయణ తత్వానికి ప్రతీకలు. నరుడు నారాయణుడు కావలే. ఎలాగంటే ధ్యానం చేసి. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ వారు అందరికీ ధ్యానం నేర్పిస్తున్నారు. వాడవాడలా ఊరూరు తిరిగి ప్రతి నరుడు నారాయణుడు కావాలి,